వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను ఎస్ఎస్ లక్ష్మి. అనేక రకాల రాజకీయ పరిణామాలు ఆంధ్రాలో తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల వాగ్వివాదాలు, విచారణలు. ఇక్కడ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ అయితే ఆంధ్రప్రదేశ్లో నెయ్యి విచారణ అనేది చాలా హాట్గా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అనేవి సైలెంట్గా జరిగిపోతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఫైట్ మనం చూసాం. రెండు పార్టీల మధ్య ఎక్కువగా ఫైట్ నిలిచింది. బీజేపీ తన ప్రభావాన్ని చూపించినప్పటికీ కూడా బీజేపీ కూడా సెంట్రల్ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించినప్పటికి కూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక మొత్తం కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వర్సెస్ గానే సాగిన పరిస్థితి. ఆ తర్వాత రిజల్ట్ చూస్తే కూడా అదే విధంగా ఉంది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు ఇప్పుడు కూడా అదే ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా తెలంగాణలో వినబడుతుంది. ఇది కాస్త మొన్న ఒక చిన్న డెసిషన్తో ఇది కాస్త బీజేపీకి కూడా ఒక ఫ్లేవర్ అప్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అది ఎట్లా అంటే రామచంద్రరావు గారు అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు, ఇటు తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు 7 కార్పొరేషన్లకి అలాగే 116 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంటే దానిని కూడా ప్రధాన అంశంగా తీసుకోవాల్సిన అంశాన్ని మరి బీజేపీ సీరియస్గానే తీసుకున్నట్టుంది ఈసారి తెలంగాణ ఎన్నికల్లో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకి ముందుగానే ఆనాడు బండి సంజయ్ గారు ఉన్నారు రాష్ట్ర ప్రెసిడెంట్గా. పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ, బండి సంజయ్ కానీ, పాత బస్తీ ఇష్యూస్ కానీ వీటన్నింటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ గట్టిగానే నిలబడింది. సరే, అర్బన్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ యాడ్ ఆన్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయాలి ప్రచారానికి. 7-8 తేదీల్లో ఆయన కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీల్లో ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేనానిగా మరి తెలంగాణలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? మొన్న చూసాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అంటే పవన్ అభిమానులు ఒక రకంగా ప్రాంతాలకి, కులాలకి అతీతంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఇప్పుడు సనాతన ధర్మం అన్న ఒక ఎజెండాని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఇది బీజేపీకి ఇంకాస్త బలాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మున్సిపల్ ఓటర్లు ఎలా చూస్తారు? మున్సిపల్ ఓటర్లలో కూడా కాస్త ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ కానీ కార్పొరేషన్స్ కానీ ఎలా చూస్తారు? గ్రౌండ్లో కూడా పవన్ పనిచేస్తే ఎలా ఉంటుంది, బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అని ఈక్వేషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న మహేష్ గౌడ్ గారు ఇంకో బాంబు పేల్చారు కాంగ్రెస్ నుంచి. అంటే ఆయన దిష్టి పవన్ కళ్యాణ్ అని మేము అంటాము, అయినా ఏపీ వాళ్ళకి ఇక్కడేం పని అంటూ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతీయ తేడాలని తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఏదన్నా తెలంగాణలో ఎన్నిక జరుగుతుంది అన్న ఇది వచ్చినప్పుడల్లా ఆయన ఆంధ్ర విషయాన్ని తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ మిత్రులుగా ఉండి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆ ప్రాంతాలు తీసుకొచ్చేవాళ్ళు. సేమ్ ఇప్పుడు మహేష్ గౌడ్ గారు కూడా అదే ప్రాంతాన్ని మళ్ళీ ప్రస్తావించిన పరిస్థితి. ఎందుకంటే నేషనల్ పార్టీలుగా ఉన్న ఈ పార్టీలకు సంబంధించిన కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్ర నాయకులు అన్నట్టుగా ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు? కావాలని ఇక్కడ అంటే ఆంధ్ర అనగానే ఇక్కడున్న ఓటర్లు, ప్రజలు కోపంతో రగిలిపోయేలాంటి పరిస్థితికి ఏమైనా కారణమవుతుందా? కాదు, బీజేపీ గేమ్లో భాగంగానే ఇది ట్రయాంగిల్ గేమ్గా నడవడానికి మాత్రమే ట్రయాంగిల్ గేమో లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండడానికి ఏమైనా జరుగుతుందా? రైట్, దీని గురించి మాట్లాడదాం. సీనియర్ పొలిటికల్ అనలిస్టులు అలాగే ఎక్స్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయిన పాపిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి పాపిరెడ్డి గారు. నమస్తే అండి. అలాగే టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి కౌశిక్ గారు. అలాగే మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, జనసేన శేరలింగంపల్లి ఇన్ఛార్జ్. నమస్తే అండి మాధవ్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మొత్తంగా ముందుగా మీ అధికార పార్టీ నాయకులే చెప్తారు. కౌశిక్ యాదవ్ గారు ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మీద కాంగ్రెస్ పార్టీ పదే కాలు దూతుంది? ఆ మధ్య దిష్టి తెలంగాణలో దిష్టి తగిలిందేమో అని ఒక్క సందర్భంలో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా కోనసీమలో కొబ్బరికాయలది ఏదో సమస్య వచ్చినప్పుడు. దాన్ని పట్టుకొని ఎందుకు ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు? అంటే తెలంగాణలోకి ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఇది ఆంధ్ర ఫ్లేవర్ అవుతుందనా, లేదంటే బీజేపీతో ఫైట్ చేయాల్సి వచ్చేలాంటి గడ్డు పరిస్థితి వస్తుందనా? ఎందుకు?
ఆడియో ఆడియో ఆన్ చేయి. ప్రచారం చేసిరు. 2023 ఎలక్షన్ లో జనసేన భారతీయ జనతా పార్టీ తోటి 8 స్థానాల్లో కలిసి పోటీ చేశారు. ఒకటి కుక్కటిపల్లి, పరిగి, కోదాడ, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అసరావుపేట 8 స్థానాల్లో వారు పోటీ చేశారు. ఆల్రెడీ ఆ ప్రచారాన్ని కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమైన పరిస్థితి మనం చూసినాం. కాకపోతే 8 స్థానాలు పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలవని పరిస్థితి మనం చూసినాం. మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొద్దని చెప్తలేం, ప్రచారం రావద్దని చెప్తలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు అడపా 23 తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది లేదు. మన జూబ్లీ సెలక్షన్ లో కూడా జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. అదే కాకుండా తర్వాత కోనసీమలో జరిగినటువంటి మీటింగ్ లో తెలంగాణ ప్రజలను అవమానిస్తే 2-3 రోజుల పాటు రచ్చ కూడా జరిగిన పరిస్థితి మనం చూసినాం. అంటే తెలంగాణ దిష్టి తగిలింది. కోనసీమ కొబ్బరి చెల్లని కూడా మాడి మసి అయిపోయినట్టుగా తెలంగాణ ప్రజలను అవమానకరంగా ఆనాడు కోనసీమను చూసే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కోరుకున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను కోనసీమ ప్రజలతో అదేవిధంగా ప్రాంతంతో పూల్చి తెలంగాణ అవమానిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు కావచ్చు, అదే కాకుండా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి మాత్రమే నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు తప్ప ఇక్కడేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తలేదు, పోటీ చేయొద్దని చెప్పేసి మేము భావిస్తలేదు. ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, అదే కాక ఎవరైనా పార్టీ పెట్టుకునే అధికారం కూడా ఉంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తాడు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం ఎప్పుడో తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు మాట్లాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన అధ్యక్షుడు ఎవరు చెప్పండి మీరు? అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు అధ్యక్షుడు ఇన్ఛార్జి మాత్రమే నేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు. 2014లో అప్పుడు ఏదో పోటీ చేసే తప్ప తర్వాత మళ్ళీ పోటీ చేసిన పరిస్థితి లేదు. మన 23 ఎలక్షన్ లో 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర విషయంలో కౌశిక్ గారు జనసేన ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ఏమీ నిలబడడం లేదు, బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వస్తుంది. అలయన్స్ లో ఉన్నారు, ఆనాడు అలయన్స్ లోనే, ఈనాడు అలయన్సే కదా. అలయన్స్ లో ఉండండి, మీరు కలిసి పోటీ చేయండి, విడివిడిగా పోటీ చేయండి, ఎవరికి వచ్చినా నష్టమేం లేదు. కాకపోతే తెలంగాణను అవమానించిన విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అదేవిధంగా కోనసీమ విషయంలో పెద్ద ఎత్తున స్పందించారు. తర్వాత సమస్య పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు వారిని ఆహ్వానించారు. సరే, వారు వచ్చి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు. ఖచ్చితంగా ఎవరు వచ్చి పోటీ చేసినా, ఎవరు వచ్చి ప్రచారం చేసినా అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన గ్రామీణ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో 66% సర్పంచ్ స్థానాలు గెలిచినాం. ఖచ్చితంగా జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచినాం, కంటోన్మెంట్ బై ఎలక్షన్, తెలంగాణ రాష్ట్రం ఎంపీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు 8 ఎంపీలు గెలిచినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచినాం. అదే కాకుండా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ అది కాదు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీని అంతా కూడా సమిష్టి నాయకత్వంలో ముందు తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపల్ చైర్మన్, కార్పొరేట్ గెలిచే ప్రయత్నం అదే అంటున్నాను నేను. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ దిష్టి అన్న పదమో, ప్రాంతీయ విభేదమో, మళ్ళీ దీన్ని తీసుకురావడమో, పర్టికులర్గా అంటే మీ పిసిసి చీఫ్ డైరెక్ట్ గా ఈ మాట మాట్లాడారు కాబట్టి ఇది ఇంత రాద్ధాంతం అవుతుంది. ఒకసారి జనసేన నాయకులు ఏం చెప్తారు? మాధవ్ రెడ్డి గారు అంటే ఇక్కడ ముఖ్యంగా మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినట్టు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయి ఉంది. మేము ఎక్కడ పోటీ చేసినామో అవగాహన అనేది అసలు ఏం లేకుండా మాట్లాడుతున్నారు. మేము 8 స్థానాల్లో పోటీ చేసినాం, మీరు నెట్ లో వెతికిరు, బాగా వెతికిరు, కరెక్ట్ వెతికుంటే బాగుండదని నేను సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము పరిగి నుంచి మేము పోటీ చేయలేదు, గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి అంటే జూబ్లీ హిల్స్ లో మేము అఫీషియల్ గా జనసేన పార్టీ మద్దతు ఇచ్చినాము, మేము తిరిగినాము, అఫీషియల్ ప్రెస్ మీట్లు పెట్టాము, క్యాండిడేట్ తో పాటు సభలలో పాల్గొన్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారు. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడాలి. ఎందుకంటే మీకు పరిజ్ఞానం లేదు, ఓన్లీ మీడియా ముందుకు వచ్చి నెట్ లో వచ్చి మాట్లాడుతాను. నాకు అర్థం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రచారం రాలేదని చెప్పి మాట్లాడితే మీరు ఎన్నకుండా ఏదో మాట్లాడుతావు. మీరు వినండి, నీకేం పరిజ్ఞానం నాకు అర్థం కాక ఎన్ని స్థానాలు పోటీ చెప్పరాదు? 8 కంటే ఎక్కువ చేసినావు మీరేమన్నా వచ్చే పద్ధతిగా మాట్లాడదు. కౌశిక్ గారు డిబేట్ ప్రారంభంలోనే రచ్చ చేయొద్దు. కౌశిక్ గారు ఎన్ని జిల్లాల్లో తెలియదు నీకు? పేద వచ్చి ప్రేమ ముందు కూర్చొని మాకు తెలియదు మాట్లాడుతున్నావు స్పోక్స్ పర్సన్ గా. చెప్పు జిల్లాల పేర్లు
బాగుంటే మాట్లాడు. నీకు మంచిగా మాట్లాడు. కౌశిక్ గారు, కౌశిక్ గారు, కౌశిక్ గారు ఏం తెలుసా నీకు? కౌశిక్ గారు ఒక్క నిమిషం. ఏం తెలుసు చెప్పనివ్వండి. కూర్చొని మైక్ దొరకనే సిగం వస్తా నీకు. ఏముందా భలే ఉందా మాట్లాడు. అయిపోయింది. కౌశిక్ గారు మీరు మాట్లాడారు, అయిపోయింది. ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేదు, పద్ధతిగా మాట్లాడాలి. ఎవరికి మైక్ దొరకని సిగం వస్తా నీకు. ఎంతమంది ఏం మాట్లాడుతున్నావు? ఇచ్చేవారు లేదు. మాధవరెడ్డి గారు మీరు కూడా ఆగండి. మీరు ఆగండి. మాధవరెడ్డి గారు మీరు మాట్లాడకండి. మాధవరెడ్డి గారు మీరు మాట్లాడకండి. శ్రీలక్ష్మి గారు ఒక్క నిమిషం వచ్చి మాట్లాడుతా. నీకు అర్థంగా జనసేనకు రాష్ట్ర అధ్యక్షులు లేదు, కమిటీలో చెప్పొచ్చు. శ్రీలక్ష్మి గారు రాహుల్ గాంధీ మర్యాద మాట్లాడే నేర్చుకో. మీరు నేర్పాలి మర్యాదగా. మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఏమండి నేను ఇంకా బ్రేక్ ఇస్తాను చెప్తున్నాను. లక్ష్మి గారు మర్యాద నాకేం తెలియదు మాట్లాడతా. నన్ను మాట్లాడే ముఖానికి నువ్వు డిబేట్ లోకి వచ్చిన నీ ముఖం కౌశిక్ గారు కాదు ఆగండి. మళ్ళీ ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడితే తమాషాలా ఏమనుకున్నావు? నేను వీరే వాళ్ళు అనుకున్నావు. నేమన్నా నీ శేలింగంపల్లి నీ కథ ఇది కరెక్ట్ కాదు కౌశిక్ గారు, ఇది కరెక్ట్ కాదు. ఆగండి ఆగండి, నన్ను మాట్లాడేటప్పుడు మీరు ఆగండి. ఆగండి కౌశిక్ గారు, అధికార పార్టీ నాయకులు ఎలాగైనా మాట్లాడేది? ఇదేనా పద్ధతి? ఒక్క నిమిషం ఆగండి. కమ్యూనికేషన్ లేదు మీకు ఏంటి? ఇలాంటి లాంగ్వేజ్ ఇలాంటి నేను మర్యాద గారు మీరు కూల్గుండండి, మీరు కూల్గుండండి. ఎవరు వ్యక్తిగత చర్చ చేద్దామంటే తమ్ముడు రా చర్చ దమ్మేంటండి ఇది? మాట్లాడతా ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు మరి? అయిపోయిందండి, అయిపోయిందా? మాట్లాడొచ్చా కౌశిక్ గారు? మాట్లాడండి. మాధవరెడ్డి గారు ఆగండి, ఆగండి ప్లీజ్. మాధవరెడ్డి గారు ఆగండి, ఆగండి. అదర్వైజ్ డిబేట్ క్లోజ్ చేద్దామండి. ఒక విధానంగా మాట్లాడకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే వరకు కూడా మీరు సమయం ఇవ్వకుండా వాళ్ళు మీ సమయంలోకి వీళ్ళు వచ్చి ఆ సమయంలోకి వీళ్ళు వస్తే ఎట్లా ముందుకెళ్తుంది కౌశిక్ గారు? మీకు తెలియని డిబేట్లా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీకు తెలియని డిబేట్లా? మీరు ఎన్ని డిబేట్లో పాల్గొన్నారు? అరే తెలియదు, ఆగండి. తెలియదు అంటే మీకేం తెలుసో చెప్పండి, అంతేగాని కౌశిక్ గారు మీకేం తెలుసో చెప్పండి, ఆయనకేం తెలుస్తుందో చెప్తారు. మీరు ఒక్క నిమిషం, నేను అంటే ఇక్కడ ఏమండి, ఇక్కడ ఒక ప్యానెల్ ఉంది, ప్యానెల్లో ఒక హోస్ట్ ఉన్నాము, ఒక ఛానల్ నుంచి ఉన్నాను, నేను మాట్లాడిస్తాను. ఈ లోపుగానే ఇంత రాద్ధాంతం అవసరమా చెప్పండి? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? మీరు కూడా అధికారంలో ఏమండి, అధికారంలో ఉన్న వాళ్ళకి అహంకారం ఉండకూడదు. అధికారంలో ఉన్న వాళ్ళకి అహంకారం ఉండకూడదు. ఒక మెట్టు కొంచెం ఒక మెట్టు వెనక్కి దిగైనా సరే మీరు ఆలోచించాలి.
వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు అది ఎవరైనా అంతే. సార్ ఇది వ్యక్తిగతం కాదు, ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో ఆయనకు తెలియదు అంటే సబ్జెక్ట్ తెలియదు అని. నా సబ్జెక్ట్ ఏమనుకుంటే నా వ్యక్తిగత ఓకే, ఆగండి 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 పాపిరెడ్డి గారు మాట్లాడతారు. అసలు మాధవ్ రెడ్డి గారి వాయిస్ కూడా మనం వినలేదు, బట్ పాపిరెడ్డి గారు ప్లీజ్ మీరు కాసేపు ఆగండి. కౌశిక్ గారు ఆగండి. పాపిరెడ్డి గారు ఒకసారి మాట్లాడండి, తర్వాత మాధవ్ రెడ్డి గారు మాట్లాడతారు. పాపిరెడ్డి గారు. కౌశిక్, ఇటు మాధవరెడ్డి గారికి, ఇటు మీకు కూడా నమస్కారాలు. ఒక విషయం మేడం, శ్రీలక్ష్మి కదా మీ పేరు? శ్రీలక్ష్మి గారు. లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఈ పెట్టిన టాపిక్ నడుస్తున్న వ్యవహారం అయితే ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాట్లాడుతూనే చేస్తూనే అన్నారు కేంద్రం అంటే రాష్ట్రం, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రచారం చేయొచ్చు. ఒక కేవలం ఆంధ్ర నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నది, ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు, లేకపోతే కేసీఆర్ కూడా ఈ విషయాలు అన్నాడు అని మీరు మాట్లాడారు. దాని మీద నేను మాట్లాడతాను, వాళ్ళిద్దరు వాగ్దానం అవసరం లేదు. ఒకటి ఏంటంటే, ఇప్పటికి కూడా తెలంగాణ దాదాపుగా 2014 అంటే 11 ఏళ్ళు అయిపోయింది, 12వ ఏడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే ఇది ఒక విధంగా ఆంధ్ర నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి, ఆంధ్ర వాదానికి, తెలంగాణ వాదానికి పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఎవరు పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దానిలో ఏమన్నా కావచ్చు, అదంతా పక్క పెడితే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ మేధావులు కానీ, తెలంగాణ నాయకులు కానీ చూసేది ఏంటంటే, ఆంధ్ర నాయకత్వం నుంచి వచ్చే ఏ పార్టీ కూడా, అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇప్పుడు జనసేన కానీ, అంతకుముందు ఆమె సిరిమల పెట్టి ఏ పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చే సమస్య ఏంటంటే, ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్బన్ ఏరియాలో కొద్దిగా వాళ్ళకు ఫ్యాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయనకు కాపు కులం వెనుక కొంత ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ ఇక్కడ సూత్రబద్ధంగా చూస్తే మాత్రం ఆంధ్ర నాయకత్వంలో నడిచే ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించారు. ఎక్కడైనా బై డిఫాల్ట్ ఎక్కడైనా అనుకునే పరిస్థితులలో కొన్ని ఓట్లు రావచ్చు, గెలవచ్చు, ఎక్కడైనా ఒక సీటు, కానీ మొత్తం మీద రాజకీయాలలో వాళ్ళు ప్రభావితం చేయడం కానీ, లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ మైక పట్టుకొని మాట్లాడి మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తున్న సందర్భంలో ఈ నాయకులు ఎవరు కూడా తెలంగాణ సపోర్ట్ చేయరు. తెలంగాణ కానీ, తెలంగాణ జరుగుతున్న అనేక బలిదానాలు, అనేక పోరాటాలకు ఎప్పుడు కూడా వీళ్ళు మద్దతు చేయలేదు. మద్దతు చేయకపోగా అనేక విధాలుగా వక్రీకరించారు, అవమానపరిచారు. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, అందరు ఆంధ్ర నాయకత్వం నుంచి మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించారు, అవమానించారు. కాబట్టి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే, ఎప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇప్పటికి కూడా నీళ్ళ సమస్య నుంచి మొదలు పెడితే చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో కూడా ఏది కూడా అది పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా గొడవలు అవుతున్నాయి. అటువంటిప్పుడు వీళ్ళు ఈ ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు కాదంటారు. కాదని ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ లో సెటిలర్స్ ఉంటారు, అందరూ చాలా మంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, చాలా వేరే రాష్ట్రాల వరకు ఉంటారు. ఆ ఓట్లు కొన్ని ఉంటాయి. ఆ ఓట్ల కోసం వచ్చి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద తప్పైందని నా ఉద్దేశంలో బీజేపీ జాతీయ పార్టీ ఉంది, అంత పెద్ద పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ పిలిచి వీళ్ళు ఎలక్షన్ లో ప్రచారం చేసుకోవాల్సినంత ఆ స్థాయి దిగజారడం అనేది కూడా బీజేపీ కూడా గొప్ప కాదు. రెండోది అంటే మహేష్ కుమార్ గౌడ్ అంటే బీజేపీ దిగజారడం అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేక పక్క రాష్ట్రంలో నుంచి ఉన్న వాళ్ళు వస్తున్నారు. బీజేపీకి కూడా అలా చెప్పేది ఒకటి. ఇప్పుడు ఇవి ఇప్పటికి కూడా సెంటిమెంట్స్ బలంగా ఉన్నాయండి. లక్ష్మి గారు, మీరు ఒప్పుకోకపోయినా నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు, కానీ ఇప్పటికి కూడా ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. తర్వాత తెలంగాణకు ఆంధ్ర ప్రజల మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాకు చిన్న డౌట్ క్లియర్ చేద్దరు. ప్రజలు ఆంధ్ర పాలననో లేదంటే ప్రజలు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళను యాక్సెప్ట్ చేసేలాగా లేరు, కానీ
రాజకీయ పార్టీలు అన్నింటికీ ఆంధ్రాకి సంబంధించిన అందరూ వ్యాపారస్తులు కావాలి, ఫ్రెండ్షిప్లు కావాలి, వ్యాపార భాగస్వామ్యాలు కావాలి, ఇక్కడికి అక్కడికి బిహైండ్ ప్రజలకు కనబడని అన్ని లావాదేవీలు కావాలి. అది బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు. మరి ఇదెక్కడ విధానం? అంటే ప్రజలు వేరు, నాయకులు వేరా తెలంగాణలో? ఇప్పుడు లక్ష్మి గారు అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. మీరు అనుకున్న ఇప్పుడు చెప్పిన ఏ విషయాలలో కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్రను గోపేయటం లేదు, ఆంధ్ర ప్రజలను వదిలిపెట్టడం లేదు, ఆంధ్ర వ్యాపారాలను చేసుకోమని వద్దం లేదు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయటం లేదు, ఇవ్వలేమని. ప్రజలు ఆనాడు అలాగే ఉన్నారు, ఈనాడు అలాగే ఉన్నారు అంటున్నాను. లక్ష్మి గారు నేను చెప్పేది వినండి. ఆ ఆంధ్ర పెత్తనం తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ వనరులు ఉండొద్దు, మా ప్రాంతం, మా వనరులు, మా పరిపాలన మాకు కావాలని కోరుకున్నారు. వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళను మీద దాడి చేయడము, ఆంధ్ర వాళ్ళ మీద ఏదో ఇష్టం వచ్చి అనడం. తెలంగాణ ఉద్యమంలో మాకు మేము కాల్చుకొని చచ్చిపోయినాం, మాకు మేము సూసైడ్ చేసుకున్నాం, కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ మీద. మీరు ఒక్క విషయం చెప్పండి, ఆంధ్ర ఎంత దాదాపుగా 15 ఏళ్ళు తీవ్రంగా ఉద్యమం జరిగినప్పుడు ఒక్క దగ్గర ఇక్కడ ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేశారు, ఆంధ్ర వాళ్ళను గోబ్యాక్ అన్నారా? అది లేదు. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే కంపెనీల మీద రాళ్ళు దూవింది, అనేక రకాల అవమానాలు చేసింది. కేసీఆర్ గారు మాట్లాడింది, లేదంటే ఇంకో పార్టీలు వాళ్ళు ఎవరు పెద్ద మాట్లాడలేదు. కానీ అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ నుంచి ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు కాస్త కాలు దూవారు, అనాల్సిన మాటలన్నీ అన్నారు. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు, అన్నదమ్ముల్లాగా ఉండాలని అయితే అనుకున్నారు అందరూ. ఇప్పుడు లక్ష్మి గారు నేను కొన్ని విషయాలు చెప్తే మీరు బాధపడతారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కేసీఆర్ లేకపోతే కౌశిక్ మన మహేష్ గౌడ్ మాట్లాడే 2 మాటలు పట్టుకుని మాట్లాడతాను. కానీ 2014 వరకు కూడా ఆంధ్ర నాయకత్వం తెలంగాణను ఎన్ని విధాలుగా అవమానించింది, ఎన్ని విధాలుగా కించపరిచింది. అసలు ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పత్రిక వాళ్ళైతే అసలు తెలంగాణ ప్రజలకు తెలివి రాదు, తెలంగాణ వాళ్ళకు తెలివి లేదు, తెలంగాణ రాష్ట్రం అంటే పరిపాలించుకునే తెలివి లేదు, వీళ్ళకి ఏమి చేత కాదు, మేమే వచ్చి వీళ్ళకి సంస్కృతి మీరు ఎన్ని విధాలుగా అవమానపరిచారండి. మీరు ఏదో ఒక మాట అవునవును అంటే అవి కూడా కొంతమంది నాయకులు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అవునండి, అవును నేను ఒప్పుకుంటాను. దోచుకున్నారు కాబట్టి ఇవాళ ఫీలింగ్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎందుకు పిలుస్తున్నారు? అదేదో సెటిలర్స్ లేకపోతే అదేదో కొద్ది మంది ఉన్నారు, ఆ ఓట్ల కోసం పిలుస్తున్నారు అంతేగాని తెలంగాణ ప్రజలు ఏదో వాళ్ళకి వేస్తారని కాదు. ఒకటి ఏంటంటే నేను చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ ఒక తెలుగు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిన, నేను పొలిటికల్ స్టేట్మెంట్ చెప్తున్నా. అది ఎందుకంటే రేపు బీఆర్ఎస్ దీనే వాడుతుంది. బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ రావడం అనేది ఒక ఇష్యూ చేసి ముందుకు వస్తుంది. దాన్ని ప్రియంప్ట్ చేయడానికి మరి నేను ఎవరనుకున్నారు తెలుగు స్టేట్మెంట్ ఆయన మహేష్ కుమార్ గౌడే ముందు దాన్ని ప్రియంప్ట్ చేసి బీఆర్ఎస్ ఆయుధాన్ని ఆయన తీసేసి ఆయన మొదలు మాట్లాడారు. కాబట్టి ఒకటేంటంటే నేను ఇప్పటికే చెప్తున్నా, ఇది మీరు ఇష్టపడకుండా నమ్మకుండా ఒకటి మాత్రం ఏంటంటే ఆంధ్ర నాయకత్వం ఇక్కడ పార్టీలు పెట్టి లేదా ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం మాత్రం తెలంగాణ ప్రజలు ఇంత మాత్రం ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. అది సాధ్యం కాదు. లేదా కొన్ని ఓట్లు పడతాయి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ఓట్లు వేస్తారు కావచ్చు, కానీ అదేమో సరిపోదు. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడైనా అండి, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి పెద్దలు పాపిరెడ్డి గారు దాంతో పెద్దగా అంటే ఇదేదో పెద్ద రాజకీయాలలో మున్సిపల్ ఎన్నికలలో గట్టి ప్రభావం చూపెడుతుంది. పవన్ కళ్యాణ్ రాగానే పెద్ద ఎత్తున బీజేపీకి వెళ్తాను కూడా పెద్ద భ్రమ. రెండో వైపు బీజేపీకి ఉన్న ప్రమాదం ఏంటంటే ఒకవేళ ఇదే సెంటిమెంట్ రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకవేళ మొదలు పెడితే తెలంగాణ ఓట్లు కూడా బీజేపీకి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అది ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఆ ప్రమాదం కూడా ఉంటుంది బీజేపీ. ఓకే అండి. మాధవరెడ్డి గారు మీరు చెప్పండి. మాధవరెడ్డి గారు వినబడుతుందా? వినపడుతుందండి. శ్రీలక్ష్మి గారు నాకు 1 or 2 minutes హెలో చేయండి. మీరు కంటిన్యూ అవ్వండి. మధ్యలో మీ ఇద్దరు గొడవ పడ్డం వల్లే టైం లాగ్ అయింది. లేదండి, యాక్చువల్ గా నేను ఆ బ్రదర్ ని కూడా ఏమన్నానంటే బ్రదర్ అని సంబోధించా, ఆయన వ్యక్తిగతంగా అనలేదు. నేను మొత్తం ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేనేమన్నాను, నా ఇంటెన్షన్ ఏంటి బ్రదర్ కి అర్థమవుతుంది, జర్నలిస్ట్ మీకు అర్థమవుతుంది. నేను ఆ బ్రదర్ ని ఏమన్నాను అంటే, బ్రదర్ మనకు పరిగిలో మేము కంటెస్ట్ చేయలేదు, మీరు ప్రాపర్ గా తెలుసుకోలేదు, మేము పరిగిలో కంటెస్ట్ చేయలేదు, జూబ్లీ హిల్స్ లో మీరు పోటీ చేయలేదని నా వాడు బ్రదర్ మాట్లాడారు. కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి వినొచ్చు.
వాళ్ళు ఏమన్నారు అంటే పరిగిలో మేము జూబ్లీహిల్స్ లో మేము చేసాము, మీరు సరిగ్గా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అన్నది ఇంటెన్షన్ నాది గానీ వ్యక్తిగతంగా ఇప్పుడు మేము టార్గెట్ చేయము, వ్యక్తిగతంగా అన్నము. ఇంకొకటి సింపుల్ చెప్తామండి, మహేష్ గౌడ్ గారు అన్న మాటలకు మేము దానికి కౌంటర్లు ఇస్తున్నాం సోషల్ మీడియా ఎక్కడ కూడా. ఇస్తున్నప్పుడు కూడా శ్రీ మహేష్ గౌడ్ గారు ముందు శ్రీ పెడుతున్నాము, లాస్ట్ లో గారు పెడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పే బడు కాదు, నేను ఆ ట్విట్టర్ లో గానీ మీరు ఎక్కడైనా చూడండి. మా యొక్క సంస్కారం ఏంటి అంటే, మా జనసేన చెప్పింది అందరి రాజకీయ నాయకులతోని రాజ్యాంగబద్ధంగా మంచిగా మాట్లాడండి, కానీ గోడలు కొట్టుకొని పర్సనల్ గా పోవద్దని మాకు పర్టికులర్ గా మాకు ట్రైనింగ్ క్లాసులలో చెప్తారు. అది మా యొక్క ఉద్దేశం ఏంటంటే, మా కాంగ్రెస్ వాళ్ళు కానీ అటు పాపిరెడ్డి సార్ కానీ జర్నలిస్ట్ రైట్ ఫ్రేజ్ అయినట్టుంది. ఉద్దేశమైన రాంగ్ తీసుకురేమన్నా. నేను అన్నది ఏంటంటే, మేము పోటీ చేయలేదని సంబోధించినా గానీ మిమ్మల్ని తక్కువ చేయలే. కాకపోతే మాకు బాధ అనిపించింది ఏంటంటే, మీరే ఇది పెద్ద మేము చిన్న అని ఒక రకమైన నువ్వు ఆపు ఏ అనే వర్డ్స్ ఎవరికైనా బాధ అనిపిస్తాయి. కానీ ఆ సమయంలో లక్ష్మి గారు చెప్పారు కాబట్టి మేము ఆగినాం. లేకపోతే మేము కూడా తెలంగాణ పుట్టి తెలంగాణ పెరిగిన తెలంగాణ బిడ్డనే. నేను తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాలో నేను కూడా చాలా సార్లు పాల్గొన్నా. నేను డాక్టర్ అయినప్పటికీ నేను బయట ఇతర రాష్ట్రాలు ఇతర కంట్రీస్ లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు పాల్గొన్నా. నాకు అనుభవం ఉందన్న. మీరు వేరే విధంగా అనుకోవద్దు. మిమ్మల్ని పర్సనల్ గా అనడం మాత్రం మీరు అనుకోవద్దు. మేము చెప్పింది ఏంటంటే, మన డిబేట్లలో ఒక వ్యక్తి ఆపోజిట్ పార్టీ కౌంటర్ ఇచ్చినప్పుడు కౌంటర్ చేయడం నా బాధ్యత కాబట్టి నేను ఇచ్చిన తప్ప చాలా బాగా చెప్పారు మాధవ్ రెడ్డి గారు. రైట్, ఇలాగే ఉండాలి. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం. కౌశిక్ గారు కూడా మరి అప్కమింగ్ నాయకుల్ని ఆయన కూడా డిబేట్ లో వెల్కమ్ చేయాలి, ముందుకెళ్ళాలి. కానీ ఆయన పర్సనల్ గా అన్నారేమో అని ఆయన ఫీల్ అయ్యారు. పెద్ద పెద్ద డిబేట్లో పాల్గొంటారు కదా కౌశిక్ గారు. రైట్ అండి, కంటిన్యూ చేయండి మాధవ్ గారు. మేడం, ఈ సబ్జెక్ట్ వస్తే తెలంగాణలో జనసేన బలపడుతుందనే భయం కాంగ్రెస్ మొదలైంది మేడం. దాని వల్లనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ సింపుల్ గా చూసుకుంటే, మహేష్ కుమార్ గారు మన టీపీసీసీ అధ్యక్షుడు కాకముందు ఎవరికైనా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పబ్లిక్ లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చిన్న పిల్లోడికి కూడా తెలిసిన నాయకుడు మేడం. అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ కొత్త కాదు, తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు కొత్త కాదు. తెలంగాణ ప్రజలు కళ్యాణ్ గారిని ఆదరిస్తున్నారు మేడం. ఎందుకు ఆదరిస్తున్నారు అంటే, ఆయన యొక్క సేవా కార్యక్రమాలు చూడండి. ఆయన తెలంగాణలో పార్టీ ఉందా అన్న వాళ్ళకి జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. ఇదే షేర్లింగంపల్లి, ఇదే ఐటీ సిటీలో జనసేన పార్టీ పుట్టింది. అయితే మీరు చూసుకోండి, గత 8 మందికి మేము పోటీ చేసినాం. ఆ 8 మంది ఎవరు అంటే, తెలంగాణ ఉద్యమకారులు, ఒక సంపత్ కుమార్, ఒక రామకృష్ణ, ఒక లక్ష్మణ్ గౌడ్, ఇలాంటి ఉద్యమకారులకు ఇచ్చిందండి పార్టీ. కానీ ఎక్కడ కూడా టికెట్లు రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళకి కానీ, కాకపోతే లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి కానీ, బిల్డర్లకు కానీ, వ్యాపారస్తులకు ఇయలే. ఉద్యమంలో ఉస్మానియాలో ఉండి, ఉస్మానియాలో దెబ్బలు తిని, ఉస్మానియా జైల్లో ఉన్న వాళ్ళకు 100 రోజులు జైల్లో ఉన్న వాళ్ళకు మీరు టికెట్లు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీకి లేదు. మొత్తం 90% టికెట్లను విద్యార్థులకు ఇచ్చింది, ఉద్యమకారులకు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించిన పార్టీ జనసేన పార్టీ అని నేను గర్వంగా ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాను మేడం. మేము ముందు చూసుకుంటే, తెలంగాణలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఆరాధన ఉంది. మీ కాంగ్రెస్ నాయకులే గత నెల రోజులు కాలే, పట్టుమని 30 రోజులు కాలే, 30 రోజుల కోసం కొండగట్టుకు పోతే మీ కాంగ్రెస్ మాత్రం మాట్లాడారు. ఒకసారి మీరు అందరూ కూడా మీడియా ముఖంగా మనం చూడవచ్చు. లక్ష్మణ్ గారు కానీ ఎమ్మెల్యే కలర్ మారుస్తుందేమో గానీ మారుతుంది. అది బ్రేక్ అవుతుందండి. మాధవ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం. అలాగే మాధవ్ గారు బ్రేక్ అవుతుంది. కౌశిక్ గారు. మేడం, ఇక్కడ నేను 8 స్థానాలు ఒక తాండూరు ప్లేస్ లో పరిగి చెప్పిన తప్ప మిగతా స్థానాలను కూడా కరెక్టే చెప్పిన. 8 స్థానాల్లో పోటీ చేసిన మాట వాస్తవం. వాళ్ళకు వచ్చిన ఓటు మొత్తం కలిపి 50,000 ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ సెలక్షన్ లో జనసేన పోటీ చేయలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాలేదని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసుకునే అధికారం ఎవరికైనా మేము పోటీ చేయదని చెప్తారు. డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ ఉంటది, కలవకుండా కవిత గారు పార్టీ పెట్టాలి, వారు కూడా పోటీ చేయాలి, జనసేన పోటీ చేయాలి, రేపు అవసరం ఉంటే టీడీపీ కూడా పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాకపోతే రకరకాల వివాదాలు వస్తాయి. ఎందుకంటే బీహార్ నుంచి జార్ఖండ్ వెళ్ళిపోయినప్పుడు జార్ఖండ్ లో ఆర్జేడీ కానీ లేకపోతే జేడీ కానీ లేని పరిస్థితి. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎస్పీ కానీ బీఎస్పీ పార్టీ లేని పరిస్థితి. అదే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు ఛత్తీస్గఢ్ లో అంటే ప్రాంతీయ పార్టీలు లేవు కాబట్టి ఛత్తీస్గఢ్ లో ప్రాంతీయ పార్టీ లేని పరిస్థితి. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీలు ఒక
ఒక్క కేజ్రీవాల్ గారు తప్ప మిగతా రాష్ట్రాల్లో మనుగడ కొనసాగుతున్న పరిస్థితి చాలా తక్కువ. ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పార్టీ పెట్టిన తర్వాత వారు హర్యానాలో గెలిచిరు, గుజరాత్ లో గెలిచిరు, గోవాలో గెలిచిరు, పక్కన పంజాబ్ లో పరిస్థితి. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక రాష్ట్రంలో మనుగడ కొనసాగించాలంటే రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కృష్ణా జలాల సమస్య కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించిన సమస్య కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను వారం రోజుల పాటు నేను తిండి మానేసిన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని చెప్పేసి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ట్రోలింగ్ చేస్తూనే ఉంది. కాబట్టి రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రకరకాల సమస్యలన్నీ కూడా ప్రశ్నల సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ జనసేన పోటీ చేయడం లేదు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నది. కాబట్టి జనసేన పార్టీని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రచారానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆహ్వానించారు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అరే ఏ ప్రశ్నలు వచ్చినా వాళ్ళ ప్రశ్నలు సమాధానం చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీగా ఎవరు పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. జనసేన డైరెక్ట్ పోటీ చేసినా, డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినా మాకు అభ్యంతరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా అన్ని పార్టీలు పోటీ చేయాలి, అందులో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకుంటాను తప్ప వాళ్ళనేదో అని కాంగ్రెస్ పార్టీ పైచాచిక ఆనందం పొందే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ మా అధ్యక్షుల షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు. అట్లా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక శాఖను, మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో కూడా కిసాన్ సంబంధించినటువంటి ఒక జాతీయ అధ్యక్షుడు అనౌన్స్ చేసుకొని ఢిల్లీలో ఒక భవనాన్ని కట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేసుకో, కాకపోతే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఎందుకంటే కోనసీమ సంబంధించినటువంటి ఆ అంశం పెద్ద వివాదమైంది. ఆ అంశాన్ని కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వెలుగులో తీస్తా ఉంది. కాబట్టి రకరకాల సమస్యలు వస్తాయి. ఆ విషయంలో ప్రశ్నలు సమాధానం చెప్తారు. తెలంగాణ పోటీ చేస్తారు. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది, దాన్ని ముందుకు తీసుకెళ్లింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ సందర్భంగా మేము కూడా మాట్లాడినాం. ఎందుకంటే కోనసీమను చూసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రజలు కోరుకోలేదు. 1969లో 369 మంది చనిపోయారు. తర్వాత కంటిన్యూషన్ లో 90 ప్రాంతం నుంచి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి సబ్బండ వర్గాలు కోరుకున్నారు. కోనసీమను చూసి కోనసీమ లాగా తెలంగాణ లేదని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోరుకోలేదు. తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంగా ఒకనాడు ఉంది, హైదరాబాద్ సంస్థానంగా ఉన్నది. హైదరాబాద్ రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం పాటు ఉంటే హైదరాబాద్ రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆ మద్రాసు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్నిసార్లు కరీంనగర్ చూపిస్తూ ఇదేంటి తెలంగాణ కోనసీమ లాగా అయింది అనేది ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నారు. ఆ సందర్భంలో చాలా అలవోకగా అన్న ఒక పదం ఎవరి దిష్టి తగిలిందో అని ఎవరికి అనరండి, మీ పిల్లలకి అనరా వీళ్ళకి అనరా, పోనీ ఏదన్నా తగిలింది అంటే అంటారు. దానికి తెలంగాణ వాళ్ళు గతంలో కోనసీమ అనేవాళ్ళు కాబట్టి తెలంగాణ నాయకుల్ని ప్రజల్ని ఎందుకు అంటారు? ప్రజలకి బంధాలు లేదా, బంధుత్వాలు లేవా అక్కడికి ఇక్కడికి? కాబట్టి అనేది ఏదో కాస్త అలవోకగా అన్న దాన్ని తీసుకొని తెలంగాణ రాజకీయానికి వాడుతున్నారు. ఆఖరికి మహేష్ గౌడ్ గారు కూడా వాడేశారు. మేడం రాజకీయం అంటేనే వాడతారు కామన్. మీరు చూసి ఎన్టీఆర్ గారిని ఖమ్మంలో వాడలేదా? ఖమ్మంలో టీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు పెద్ద వివాదం అయింది. ఎందుకు? అది రాజకీయ స్టేట్మెంట్, దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు? టీడీపీ మింగింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దిమ్మలు కూల్చాలని చెప్పి పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ క్యాడర్ ఉద్దేశించి వారు సరే కామన్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి ఇవన్నీ రకరకాల ఇప్పుడు మీకు తెలియదు, ఒక రోజు సమస్య ఇంకో రోజు ఉండలేదు. ఈ రోజు ఒక ట్రెండింగ్ ఉంటే రేపు ఇంకోటి వస్తుంది కదా. రాజకీయాల కామన్ ఇవన్నీ. ఒకటి చెప్పండి, ఫైట్ బిట్వీన్ 2 పార్టీసా, బిట్వీన్ 3 పార్టీసా, బిట్వీన్ 2 పర్సన్సా? మేడం ఒకటి వాస్తవం, కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్, తర్వాత ముదోలు, తర్వాత నిర్మల్, తర్వాత కరీంనగర్, నిజామాబాద్, కొన్ని ప్రాంతాల్లో 3 పార్టీల మధ్య పోటీ ఉన్నది. కొన్ని మున్సిపాలిటీలో 2 పార్టీల మధ్యనే పోటీ ఉంది. భారతీయ జనతా పార్టీ సంబంధించి కొన్ని అంటే సౌత్ తెలంగాణలో ఉన్నట్టు కొన్ని జిల్లాల్లో కొంత ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నది. అట్లంటే కలవకుర్తికి వస్తారా 3 పార్టీల మధ్య ఉన్నది. మరి అట్లంటే ఎందుకు? కలవకుర్తిలో ఆచార్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక్కడ మేడం 3 పార్టీల మధ్య కొన్ని మున్సిపాలిటీలో, 2 పార్టీల మధ్య కొన్ని మున్సిపాలిటీలో ఉన్నది. అదే కాకుండా ఏది ఏమైనప్పుడు మీరు చూస్తా ఉన్నారు చాలా డెమోక్రటిక్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనలో 2020లో అది ఇండిపెండెంట్ అదేవిధంగా ఏకగ్రీవమైన 80 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయితే ఈసారి 12 మాత్రమే. అంటే ఎంత డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ పోటీ చేయాలి, అందరూ ప్రచారం రావాలి, దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. మాకు చెత్తబీషలు ఏం లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్వాగతిస్తుంది. కానీ పాపిరెడ్డి గారు అన్నట్టుగా మరి బీజేపీకి అలాంటి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వస్తేనే బీజేపీ సస్టైన్ అయ్యే లాంటి పరిస్థితిని బీజేపీ అలా ఉండకూడదు అనేది ఆయన ఒక సూచన ఇచ్చారు. మరి మీరేమంటారు?
మాధవరెడ్డి గారు ఒక విషయం చెప్పండి, తర్వాత పాపిరెడ్డి గారు మాట్లాడతారు. మాధవరెడ్డి గారు, ఇప్పుడు అంటే ఒక రకంగా ఇన్ని స్థానాల్లో పోటీ చేసిన తర్వాత జనసేనకి పూర్తిగా అంటే డైరెక్ట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ప్రభావం లేదు కాబట్టి ఆ తర్వాత సైలెంట్ అయిపోయి లేదు. ఇప్పుడు కౌశిక్ గారు కూడా పెద్ద పాయింట్ రైజ్ చేశారు. ఈరోజు మీ పార్టీ అధ్యక్షులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఆ ప్రభావాన్ని చూపాలి అంటే మీ పార్టీ క్యాడర్ కానీ ఇక్కడ పార్టీకి ఒక అధ్యక్షుడు కానీ దీని మీద ఇక్కడ కార్యాచరణ కానీ సమస్యలు వచ్చినప్పుడు నిలబడడం కానీ ఇవన్నీ ఉంటాయి ఒకవేళ ముందుకెళ్ళాలి అనుకుంటే. బట్ ఇది పవన్ కళ్యాణ్ గారి వేవు అంటే ఆయనకి ఇక్కడ ఉన్న అభిమానుల వేవుని ఒడిసిపట్టడానిక, జనసేన అభిమానుల వేవుని ఒడిసిపట్టడానిక, ఈ రెండిట్లో కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది జనసేనకు కూడా. అవును మేడం, యాక్చువల్ గా అంటే ఏ పార్టీ కూడా రాజకీయంగా పుట్టంగానే పరిగెత్తదు. మనం పుట్టగానే ఒక్కసారి నడవలేము మేడం, పరిగెత్తలేము, సమయం పడుతుంది. మేము 2023లో పోటీ చేసిన మన వాస్తవము, అందులో 8 చోట్ల పోటీ చేసినాము. మేము ఎందుకు పోటీ చేసినాము అంటే మొదటిసారి తెలంగాణలో పోటీ చేసినాము, పోటీ చేసి ఉద్యమ నాయకులకు ఇచ్చినాము. దాని అనుభవంతోని ఎలక్షన్స్ తర్వాత కూడా మేము కంటిన్యూ చేసే వాళ్ళము. మేము చాలా సార్లు కూడా ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేద్దామంటే మా అధినేత కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి. ఏం చెప్పారు అంటే, రేవంత్ రెడ్డి గారు కింది నుంచి వచ్చిన వ్యక్తి, జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు వచ్చిన వ్యక్తి, అతని పట్టుదల, అతని యొక్క వ్యక్తిత్వానికి మనం గౌరవించాలి. ఆయన గవర్నమెంట్ అనేది ఒక రాత్రికి రాత్రి మారేది కాదు, సమయం పడుతుంది. గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. మీరు తొందరపడొద్దు అని మేము పలుమార్లు మాకు మా రాష్ట్ర నాయకత్వం చెప్పింది కూడా ఇదే. మన సమయం ఇవ్వాలి, కొత్త గవర్నమెంట్ వచ్చింది. గత 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, ఉద్యమాలకు న్యాయం జరగలేదు. తెలంగాణలో మనం దేనికోసమే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము, ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, ఎవరికి జరగలేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతేమో చూద్దాము అని చెప్పి మేము వెయిట్ చేస్తాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. ఎందుకంటే జెడ్పీటీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు అంటే అతని యొక్క ఇన్స్పిరేషన్ ని ప్రతి ఒక్క యువకులు తీసుకోవాలి వ్యక్తిగతంగా అని నేను చెప్తున్నాను. ముఖ్యంగా మా జనసేన గురించి చూసుకుంటే, మా జనసేన పార్టీ అనేది చాలా స్పీడ్ గా కదులుతుంది. ఇందాక బ్రదర్ చెప్పినట్టు 300 పైగా మేము పోటీ చేసినాము. అన్ని మన మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్స్ లో కానీ ఆల్రెడీ మేము బీఫామ్ సబ్మిట్ చేసాము. ఈ బీఫామ్ మా సింబల్ పైన చేస్తున్నాం. ఏం చూసుకుంటే తెలంగాణలో ఏదైతే అధర్మం ఉందో అధర్మం మీద జనసేన పార్టీ పోరాటం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు బరాబర్ తెలంగాణలో వస్తారు, తెలంగాణ ప్రచారం చేస్తారు. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ, ఆంధ్ర పార్టీ అనేది కాదు, పుట్టింది షేర్లింగంపల్లిలో. మీకు కావాలంటే నేను క్లిప్స్ ఉన్నాయి, తెలంగాణ అధర్మం అన్నారు అంటే అధర్మం ఎటు ఎవరి పక్కనుంది? అధర్మం మీరు చూడండి మేడం, మీరు ప్రజల్లో ఉన్నారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చూస్తున్నారు. ఎక్కడన్నా 6 పథకాలు ఎక్కడన్నా ఫ్రీ ఉచిత బస్సు తప్ప ఇంకేమైనా అందుతున్నాయా? లబ్ధిదారులకు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదు కానీ షేర్లింగంపల్లిలో చెప్తున్నాను. మినిమం మౌలిక సదుపాయాలు మేడం, రోడ్లలో హైదరాబాద్ చందానగర్, మియాపూర్, మాదాపూర్ లాంటి మంచి సిటీస్ లో, మంచి కాలనీలో, డివిజన్ లో రోడ్లు లేవు. రోడ్లు మొత్తం అధ్వానంగా ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. ఒక మూరెడు గుంటలు ఉన్నాయి మేడం. ఓకే, సో సమస్యల మీద అంటే అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీదే మీ యుద్ధం ఉంటుంది, రైట్? ఇది మళ్ళీ ధర్మ అధర్మాలు అంటే మళ్ళీ అది వేరే వర్షన్, వేరే ఇది అవుతుంది. పాపిరెడ్డి గారు చెప్పండి. బీజేపీ ప్రభావం, బీజేపీ పేరు కొంచెం మొన్న జనరల్ ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ అయిన మాట వాస్తవమే. తెలంగాణలో కూడా మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చూసాం. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది బీజేపీకి, ఆ ఇమేజ్ అనేది, ఆ స్థాయి నాయకుడు అనేది అవన్నీ కూడా అవసరం. బట్ రామచంద్రరావు గారికి సీనియర్ నాయకులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే ఈటెల రాజేందర్ గారు, ఇలాంటి అధినాయకత్వం, అటు ఆయన ధర్మపురి అరవింద్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో కొంత ఒక రకంగా దూకుడు అనేది తగ్గింది బీజేపీది. 2 పార్టీల, ఇటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మాత్రమే ఉంది కేసులను అదనో ఏదో ఒక విషయంలో. బట్ ఇప్పుడు ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో బీజేపీ తెలంగాణలో ఇన్వాల్వ్ అయితే కనుక ఇది రేపు రాబోయే ప్రతి ఎన్నిక మీద కూడా ప్రభావం చూపించే అవకాశం బీజేపీకి ఎంతో కొంత యాడ్ ఆన్ అయ్యే ప్లస్ ఉంటాయంటారా? ఇప్పుడు లక్ష్మీ మేడం, ఒకటి మీ విషయం ఏంటంటే మొదలు బీజేపీ గురించి మాట్లాడతాను. బీజేపీ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నది తెలంగాణలో. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా అది అనుకున్న లక్ష్యం అది సాధించలేకపోతున్నది.
ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు ఉదాహరణకు మన 2024 ఎంపీ ఎలక్షన్ లో కూడా కేవలం మోడీ యొక్క ఆ, పేరుతోనే 8 మంది ఎంపీలు గెలిచారు. కానీ ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా లేదు, ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఈటల రాజేందర్ గెలిచింది, ఈటల రాజేందర్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా, రఘునాథరావు ఎమ్మెల్యే ఓడిపోయాడు, బండి సంజయ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయి మళ్ళీ ఎంపీగా టికెట్ వచ్చి గెలిచారు. ఇదంతా కూడా కేవలం మోడీ యొక్క ప్రభావం. మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి కాబట్టి ఎంపీ సీట్లు కావాలి కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ ని పక్కకు పెట్టి 2024లో మొత్తం బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. కానీ మళ్ళీ అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి వచ్చే వరకు బీజేపీ మొత్తానికి సీన్లే లేదు, దాదాపుగా సీన్లు లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అంటే ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ స్థానిక ఎన్నికలు. ఈ స్థానిక ఎన్నికల్లో కేవలం అది ఎప్పుడు ప్రభావితం చూపెడుతుంది అంటే ఎంపీ ఎలక్షన్ లో మాత్రమే బీజేపీ ప్రభావితం చూపెడుతుంది. పోయినసారి 4 ఉండే, ఈసారి 8. కానీ మిగతా ఏ ఎన్నికలలో కూడా బీజేపీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో కానీ లేకపోతే మిగతా మొత్తం గ్రామీణ ప్రాంతాలకు కానీ ఆ పార్టీ పడి కూడా విస్తరించలేదు, దానికంత ప్రభావం కూడా లేదు. ఆ విషయం ప్రధాని మోడీ గారు అమిత్ షా గారే స్వయంగా ఈ బీజేపీ నాయకులను పిలిచి చీవాట్లు కూడా పెట్టడం జరిగింది. మీరు తెలంగాణలో ఏం చేయడం లేదనేది కూడా వాళ్ళ రివ్యూలో వీళ్ళ మీద కూడా చీవాట్లు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక విధంగా నేను ఎందుకు మొదలన్నానంటే బీజేపీ దిగదాడుతానం ఎందుకన్నాడు ఇది దీనికోసం అంటే బీజేపీ స్వయం ప్రకాశం లేకుండా పోతున్నది. బీజేపీ ఒక శక్తిగా నిలబడే శక్తి లేకనే పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళు ఒక గ్లామర్ ఉన్న ఒక సినీ యాక్టరు, ఒక సినీ ఇక్కడ తెలంగాణలో జనసేన కానీ ఆయన సినీ యాక్టర్ గా ఆయన అభిమానులు, తర్వాత ఆయనకి ఏమైనా కొంత వెనుక ఆ కుల బలం అవేమైనా కొన్ని యాడ్ అయితే బీజేపీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తోని పోయి అడిగారు. సరే అక్కడ ఆంధ్రాలో వాళ్ళకి అలయన్స్ ఉన్నది కాబట్టి అది పెద్దగా తప్పేం కాదు. కానీ ఒకటేంటంటే ఇది పవన్ కళ్యాణ్ పిలవడం అనేది ఒక విధంగా బీజేపీ బలహీనత తెలియజేస్తున్నది ఒకటి. రెండోది ఏంటంటే దాని వలన ఎంతవరకు రాజకీయాలంటే ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్న నుంచి ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ రిజల్ట్స్ లో బీజేపీ ప్రభావితం ఏమి లేదు అంటే గెలవలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం లేదు. తర్వాత ఇంకా కొన్ని ఇట్లలో నెగటివ్ అంటే తెలంగాణ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేసే వాళ్ళు కూడా మేము వేయము అని వేరే పార్టీలు కూడా వేసే అవకాశం ఉంటది. కాబట్టి నా ఉద్దేశంలో నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎక్కడ ఉన్నదంటే కొంత హైదరాబాద్ లో ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పటికి కూడా ఆంధ్ర సెటిల్స్ గణనీయంగా ఉన్నది. శ్రీలింగపల్లి అంటున్నారు, శ్రీలింగపల్లి ఏరియా గణనీయంగా ఉన్నది, లేకపోతే కూకట్పల్లి ఏరియా చాలా ఏరియాలో కొన్ని పాకెట్స్ ఉన్నాయి. ఆ పాకెట్స్ లో కూడా మళ్ళీ అక్కడ కూడా కులాల లక్ష్మీ అక్కడ కూడా చెప్తాను వైసీపీకి కరీంనగర్కి వెళితే కొండగట్టుకు వెళితే అక్కడ ఎట్లా వచ్చారండి అటువైపు నుంచి వచ్చిన వేవ్ అంతా? ఇప్పుడు ఒకటి మేడం కొండగాలకు పోవడం సినీ యాక్టర్ పోతే వస్తారు. ఇదే చెప్తున్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు అదే మాధవ్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 సీట్లలో కూడా ఓడిపోయాడు ఆంధ్రాలో పోటీ చేసి. మరి ఏమైంది అక్కడ? ఇప్పుడు జనాలు ఒక ప్రోగ్రామ్ కి వస్తే ఇప్పుడు ఏదైనా ఒక షాప్ ఓపెన్ చేస్తే సినీ యాక్టర్స్ వచ్చిందంటే కొన్ని వేల మంది పోతారు. జనాలు రావడం వేరు, జనాలు ఏంది ఆయన సినీ యాక్టర్ అని పేయడం జరిగింది. అది ఈవెన్ చిరంజీవి గారు కూడా 2014లో 2009లో పోటీ చేసినప్పుడు కూడా పాలకొల నుంచి ఓడిపోయాడు. కాబట్టి సినీ గ్లామర్ వేరు, అభిమానులు వేరు, ఓట్లకు వచ్చే వరకు వేరు. ఉదాహరణకు ఒక పవన్ కళ్యాణ్ ఏంది రేపు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా పెద్ద ఎత్తున వస్తారు, లేకపోతే ఇంకోలు వచ్చినా వస్తారు, లేకపోతే హిందీ యాక్టర్స్ షారూక్ ఖాన్ లేకపోతే సల్మాన్ ఖాన్. ఈ రెండిటికి అతీతంగా సనాతన ధర్మం విషయంలో ఆయన తీసుకున్న ఎజెండా కానివ్వండి, ఆయన కార్యక్రమాలు కానివ్వండి, అది బీజేపీకి అనుకూలించవా? సనాతన ధర్మాన్ని ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అపోజ్ చేస్తున్నాయా? సనాతన ఇప్పుడు అది కూడా ఇప్పుడు లక్ష్మీ మేడం ఇదంతా కూడా వ్యక్తిగత సనాతన ధర్మం కానీ కొండగట్టు పోవడం కానీ ఇది ఒక కార్యక్రమం ఆయన పిలిచిపోయింది. దానిలో జనాలు వచ్చిండ్రు కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నికలలో ఓట్లేస్తారు అన్నది అది వాస్తవంగా అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండవది ఇక్కడ ఇప్పటికి కూడా నేను చెప్తున్నా ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర పార్టీల యొక్క
ఇన్ఫ్లుయెన్స్ అక్కడక్కడ కొన్ని పాకెట్లలో కొద్దిగా ఉండొచ్చు, కానీ తెలంగాణ మొత్తం మీద దాని ప్రభావం ఉండదు. ఒకవేళ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మన చరణ్ చెప్తున్నాడు, ఒకవేళ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇదే విధానం కొద్దిగా తీసుకోపోయి ఆంధ్ర నాయకత్వం మళ్ళీ తెలంగాణ మీద దాడి వస్తున్నదంటే బీజేపీకి వచ్చే 4 ఓట్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అదే రాజకీయాలు అందరు అన్ని శస్త్రాలు, యంత్రాలు, అన్ని విధాల ఆయుధాలు వాడతారు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దీన్ని వాడి వాళ్ళు దీని రాజకీయంగా లాభపడడానికి చూస్తారు. ఎందుకంటే బీజేపీ బేస్ కూడా కొంత అపోజిషన్ బేస్ కాబట్టి అది దెబ్బ కొట్టడానికి కూడా బీఆర్ఎస్ రేపు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాలు ఉంటాయి కాబట్టి నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావంతో బీజేపీ పెద్ద ఎత్తున గెలుస్తుంది, లాభపడుతుంది అన్నది అయితే ఒక భ్రమ. రెండవది ఏంటంటే కొన్ని పాకెట్లలో కొన్ని నోట్లు వచ్చినా కూడా అది గెలిచే అంత మెజారిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు తెలుస్తాయి అంటే కరెక్ట్ గా ఆయన ప్రభావం ఉన్నదా లేదా, ఎంతవరకు ఉన్నదా అనేది మన ఎన్నికల తర్వాత, ఓట్ల లెక్కింపు తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత. కానీ ఆ ఫలితాలలో కూడా బీజేపీకి నేను ఇప్పుడే చెప్తాను చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది, పెద్దగా రావు. ఓకే, రైట్ అండి. మళ్ళీ కౌశిక్ గారు ఒక విషయం, ఇప్పుడు స్ట్రైట్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి డైరెక్ట్గా అంటే కాంగ్రెస్కి ఇప్పుడు అపోనెంట్ ఎవరు అని భావిస్తుంది? బీఆర్ఎస్ఆ, బీజేపీయా? మేడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతుంది చాలా స్థానాలు. ఎందుకంటే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉన్నది. నార్త్ తెలంగాణలో కొన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా పోటీ ఉన్నది. కాబట్టి ఈ పోటీలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు కూడా చాలా జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సర్పంచ్ నుంచి తక్కువ. ఎందుకంటే 80% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ అసలు 100 లోపు ఉన్న సర్పంచులు దాదాపు 600 వరకు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 20% నుంచి 64% అయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సర్పంచ్ అది కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా మధ్య పంచబడ్డాయి. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఏంటంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారేమో తెలంగాణ రాష్ట్రంలో జనరల్ గా బీఆర్ఎస్ సైడ్ ఉండని చెప్పేసి వారి పార్టీ సింపథైజర్ అంతా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్డీఏకి మద్దతు ఇస్తలేరు, వారు ఇక్కడ పోటీ చేయడం లేదు. కాబట్టి ఆ సింపథైజర్స్ కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేస్తలేడు, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినట్టే కదా. అదే చెప్తున్నా, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి లేదు. కాపు సామాజిక వర్గం కావచ్చు, జనసేన అభిమానులు వచ్చినట్టు కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు కాదు అది వేరే. చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించి చెప్పాడు కదా చాలా స్పష్టం, మేము పోటీ చేస్తారేమో. ఎందుకంటే వారికి తెలుసు సార్ చాలా సమస్యలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి వారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా పెట్టలే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జి, జనసేన ఇన్ఛార్జి పెట్టి శంకర్ గౌడ్ని, తర్వాత జాతీయ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడేమో సంపత్ నాయక్ ఉన్నారు. వీర మహిళా అధ్యక్షురాలు కానీ ఇంకా విభాగాల సంబంధించి కానీ వాళ్ళ కార్యవర్గం కానీ ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం 14లో పెట్టారు పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో 2014. కానీ కౌశిక్ గారు మీరు మీ పార్టీ నాయకులతో పాటుగా పక్క పార్టీ నాయకుల మొత్తం గ్రౌండ్ పోస్టులతో సహా బట్టి పట్టేసినట్టున్నారు. చకచకా చెప్పేస్తున్నారు. ఎనీవే ఒక జనసేన నాయకులతో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు. లక్ష్మి గారు, మాకు జనసేన వీర మహిళా చైర్మన్ కావ్య గారు ఉన్నారు. కొద్దిగా ఏంటి అంటే ఉన్నది లేనట్టు ఉన్నట్టు పార్టీ గురించి చెప్పొద్దని నా అభిప్రాయం. ఎందుకంటే మేమేదంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రం అని కాదండి, మీరు సౌత్ లో చూస్తున్నారు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మంచి చేయాలన్న దృఢమైన సంకల్పం ఉంది. టీటీడీని కూడా ఒప్పించి కొండగట్టుకు 34 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన పది ఎవరంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు. అది కూడా చూడండి, వరద బాధిత సమయంలో రేవంత్ గారిని కలిసి ₹1 చెక్కులు ఇచ్చినప్పుడు, అదే విధంగా కరోనా సమయంలో తెలంగాణకు అప్పుడు కూడా ₹1 చెక్కులు ఇచ్చినాయి. అంటే పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాలు తెలంగాణలో ఏ విధంగా చేశారని చూడాలి. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా ఇలాంటి సేవా కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధికి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇలాంటి దేవాలయాలకు కానీ ఇలాంటి ఏమైనా చేశారా అంటే నేనేమంటున్నా అంటే మా అధినేత ఇంటెన్షన్ ఏంటి అంటే దృఢమైన సంకల్పం ఉంది, మంచి జరగాలి, అందరం బాగుండాలి, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, అక్కడ ప్రజలకు అక్కడ అభివృద్ధి జరగాలి, అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ ప్రజలు ఇంకా బాగుండాలి అన్న దృఢమైన సంకల్పంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పోతున్నారు. రైట్ అండి. పాపిరెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు లాంటి వాళ్ళే సిట్టు విచారణకి వెళ్ళిన తర్వాత కౌశిక్ గారు మీరు ఒకసారి ఆన్ ఆఫ్ అవుతున్నారు చూసుకున్నాం. కౌశిక్ గారు ఓకే, మీరు ఓకే. పాపిరెడ్డి గారు,
ఆయనకి సిట్ విచారణ, సిట్ నోటీసుల తర్వాత కేసీఆర్ గారు లాంటి వాళ్ళనే రేవంత్ రెడ్డి గారు విచారణకి పిలిపించే లాంటి పరిస్థితికి కారణమైంది. ఆ సందర్భంలో ఆయన కొంచెం భావోద్వేగం కూడా అయినట్టు పార్టీ క్యాడర్తో మాట్లాడేటప్పుడు ఇలాంటివన్నీ బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ సమాజంలో ఎంతైనా కేసీఆర్ గారికి ఒక ముద్ర, తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకంటూ ఒక ఇమేజ్, అది ఒకవేళ చెరిపేసినంత మాత్రాన చెరిగిపోయేది కూడా ఏం కాదు. సరే, ఈ రాజకీయంగా ఆయన ఫక్తు రాజకీయం అని ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయన కూడా రాజకీయ వ్యక్తిగానే చూస్తున్నారు కాబట్టి రాజకీయం ఎంత నడుస్తున్నా మొన్నటి వరకు సిట్టు కేసీఆర్ గారు, అదేవిధంగా ఆపోజిట్లో రేవంత్ రెడ్డి గారు, ఈ మధ్య మాత్రమే కనబడేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎంతో కొంత అటువైపు వెళ్ళినా ఆ ప్రభావమే కదా. అంటే రాజకీయాల్లో ఒక వ్యక్తి ఎంట్రీతో ఆ ప్రభావం ఇంకొక వైపు తిరుగుతుంది అంటే అది ఎంతైనా ప్రభావం అని అనలేమా? ఇప్పుడు లక్ష్మి మేడం, ఒక విషయం ఇక్కడ ఈ సిట్ ఎంక్వైరీ కానీ లేకపోతే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో చేసిన తప్పులు కానీ వాటి అన్నిటికీ కూడా వాళ్ళు ఎంక్వైరీ అంటే విచారణ ఎదుర్కోవాలి. తప్పకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు చేసిన తప్పులను ఎంక్వైరీ పెడుతుంది, ఎంక్వైరీ ఎదుర్కోవాలి. ఎంక్వైరీలో తప్పులు జరుగుతుంది, దాని శిక్ష ఉంటుంది. దాని మీద రాజకీయంగా అది కొంత ప్రభావం ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా, ఇక్కడ ఎంత గొప్ప వాళ్ళైనా, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఆయన అధికార ఏదైతే దుర్వినియోగం మీద ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయో అవి వాస్తవం తెలిస్తే తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉండదని కాదు. కానీ ఒకటేంటంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా మేడం, ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మనకు ఇండియా రాజకీయాలలో కూడా ఎప్పుడు కూడా ముఖ్యమైన పోటీ 2 పార్టీల మధ్యనే ఉంటుంది. ఇప్పుడు 2 పార్టీలు ఇప్పుడున్న పరిస్థితులలో, ఒకటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, రెండవది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఏదో ఒక పార్టీకి ఓటేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీ సెకండ్ పొజిషన్ రావడానికి శతవిధాలు ప్రయత్నించింది. ఏది ఫస్ట్ పొజిషన్ లేకున్నా కూడా తెలంగాణ ప్రాంతంలో 2వ పార్టీగా రావడానికి ప్రయత్నం చేసింది. కానీ అది ఎప్పుడు కూడా 2వ పార్టీగా 2వ స్థానం రాలేకపోయింది, అది 3వ స్థానంలో ఉండిపోయింది. కాబట్టి అటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో జవసత్వాలు నింపి పెద్ద ఎత్తున అదేదో అది ఇచ్చే అవకాశం లేదు. జవసత్వాలు నింపాలంత పరిస్థితిలో బీజేపీ లేదు. దట్స్ వాట్ నేను అంటున్నా మొదటి నుంచి. ఆ ఫ్లేవర్ అప్ కానివ్వండి, ఆ యాడ్ ఆన్ కానివ్వండి, అది కొంచెం అవి ఒకటి మేడం. ఇక్కడ కూడా తెలంగాణ మొత్తం రాష్ట్రంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ లో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ మొత్తం తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం పెద్దగా ఉండదు ఎలక్షన్స్. తర్వాత ఇవి మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా స్థానిక సమస్యలతోని, తర్వాత స్థానిక నాయకత్వంతో, కులాలు, అనేకమైన అంశాలు ఉంటాయి ఇక్కడ. అవి ప్రభావితం చేస్తాయి. అయితే కాంగ్రెస్ కొంత అనుకూలంగా ఎందుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఏ ఎన్నికలైనా పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు ఉంటే, 2014 ముందు తెలుగుదేశం కు ఉన్నప్పుడు తెలుగుదేశానికి, లేదా కాంగ్రెస్ కు ఉన్నప్పుడు కాంగ్రెస్ కు అట్లుంటది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటది. అందులో కేసీఆర్ గారి లాంటి వాళ్ళనే విచారించారు అని కానీ, కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తినే విచారించారని కానీ, లేదంటే కేసీఆర్ లాంటి వ్యక్తులు ఇలాంటి విచారణలో పాల్గొనే లాంటి పరిస్థితికి కేసీఆర్ అని తప్పులు చేశారా అని కానీ, ఈ 2 వర్షన్స్ కూడా, అంటే తెలంగాణ సమాజం ఇప్పుడు 50 లక్షల ఓట్ల పైచిలకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండిటి వర్షన్స్ లో ఎలా ఆలోచిస్తారంటారు? ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ ఈ బీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుంది, కాంగ్రెస్ లాభం అవుతుంది, కానీ బీజేపీ లాభం కాదు. అదే సమస్య. బీజేపీ పెద్ద సమస్య ఏమవుతున్నదంటే, బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు, అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే స్థానిక ఎలక్షన్స్, అంటే మొన్న జరిగిన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ చాలా బలహీనంగా ఉంటుంది. అది గత 15-20 ఏళ్ళ నుంచి మనం మొత్తం దాని బీజేపీ చరిత్ర చూసుకుంటూ వస్తే అది ఎప్పుడు కూడా ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావితం చూపెట్టలేకపోయింది. మొన్న 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా 8 సీట్లు వచ్చినాయి. అది కూడా ఆదిలాబాద్ లో 4, నిజామాబాద్ లో 2, హైదరాబాద్ లో 1 సీట్ వచ్చింది. చాలా జిల్లాల్లో సీట్లే లేవు.
కాబట్టి మొన్న ఈవెన్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో కూడా పెద్దగా నామినల్ గెలిచింది, పెద్ద గెలవలేదు. కాబట్టి ఇప్పటికి కూడా జనాల దృష్టిలో రెండో పార్టీలు ప్రబలంగా ఉన్నాయి. అది నా పాయింట్, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్ చెప్తున్నా. ఇప్పటికి కూడా రెండు పార్టీలే బలంగా ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, రెండు బీఆర్ఎస్. కాకపోతే ఈ ఎలక్షన్ లో పంచాయతీరాజ్ లో ఏ ఫలితాలు వచ్చినాయో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా కొంతమేర కాంగ్రెస్ కే ముగ్గున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి కొంత అధికార పార్టీగా దానికి అనేకమైన అంశాలు కలిసి వస్తాయి. ఎందుకంటే గెలిచే ప్రతి మున్సిపల్ లీడర్స్ కూడా ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండాలి, పనులు కావాలి, వాళ్ళకు కూడా వ్యక్తిగత పలుకుబడి ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎక్కువ మొగ్గు ఉంటది. కాబట్టి ఈ ఎన్నికలలో ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ కాంగ్రెస్ ఉంటది, సెకండ్ బీఆర్ఎస్ ఉంటది, థర్డ్ బీజేపీ ఉంటది. ఇది జరగబోతుంది. రైట్, ఇంకా చూద్దామండి 11/7-8 తారీఖుల్లో అదే మొదలు చెప్తాను కదా, కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఉన్నదా లేదా అన్నది ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాతే తెలుస్తుంది. 7-8 తారీఖుల్లో కూడా తెలిసే అవకాశం ఉంది. చెప్పండి కౌశిక్ గారు, చెప్పండి. ఇక్కడ చాలా భారతీయ జనతా పార్టీ ఏంటంటే చాలా సందర్భాల్లో సెకండ్ ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది 2020 మీరు కూడా కోరుకునే మాట వాస్తవం కాదా ఏంటి? లే 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చింది. ఎట్లా 37% ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు 17% పరిమితం అయితే ఆ 20% స్ట్రైట్ అవే భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయింది. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మూడు బలంగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలుస్తాంది. మీరు చూడండి, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ముక్కోల పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలిచి తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ అండి. మహబూబ్నగర్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ 120 ఓట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు పోటీ చేయకపోతే ఆ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయితే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు, కానీ భారతీయ జనతా పార్టీ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఓటు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ షిఫ్ట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు భారతీయ షిఫ్ట్ అవుతుంది. ఇంకొకటి కాదండి, ఇది ఇంకో రకమైన స్టేట్మెంట్ అనుకోకపోతే, ఇక్కడ బీజేపీ నిలబడి కాంగ్రెస్ ని గెలిపిస్తుంటే కాంగ్రెస్ లోని నాయకులు బీఆర్ఎస్ ని గెలిపించాలనుకుంటారు. తెలంగాణలో కొంచెం ఇలాంటి వింత పరిస్థితి కూడా ఉంది. మీరు అవునన్నా కాదు, అవునవును, అదే. బట్ ఇంకొంచెం ముక్కుసూటి రాజకీయాలు కాదు కదా. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకులంతా కూడా ఇప్పుడు చూడండి, అరవింద్ గారు వాళ్ళ మున్సిపాలిటీ, వాళ్ళ పార్లమెంట్ పరిధి ఎలక్షన్ జరిగింది, వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. బండి సంజయ్ గారు వాళ్ళ పార్లమెంట్ లో వారు బిజీ ఉన్నారు. తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ బిజీ ఉన్నాడు, ఈటల రాజేంద్ర వారు బిజీ ఉన్నారు. అసలు భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం కోసం ఇద్దరే మిగిలిరు, ఒకటి రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు. మీరు చూడండి, డీకే అన్న గారు మహబూబ్నగర్ లో బిజీ ఉన్నది, ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు. అదే విధంగా రాజేసింగ్ గారు అసలు భారతీయ జనతా పార్టీలో లేరు. అదే అంటున్నా. ఇప్పుడు బీజేపీ పోటీ చేసిన చోట కాంగ్రెస్ గెలిచింది అని మీరు అన్నారు అంటే, వాళ్ళు అంత బిజీగా అక్కడ అయ్యారు అంటే అక్కడ మాకు కాంగ్రెస్ వస్తుందని మీరు కూడా ధైర్యంగా ఉన్నారు. లేదు మేడం, ముక్కోన పోటీ జరిగితే కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తుంది. ముక్కోన పోటీ జరగకుండా రెండు పార్టీల మధ్య జరిగినప్పుడు కొంత టైట్ అవుతా ఉంది. అందుకే చెప్తా ఉన్నా కదా, మూడు పార్టీల మధ్య దగ్గపోరు జరిగితే కాంగ్రెస్ సునాయాసం గెలుస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కడ లేదు, అసలు కాంగ్రెస్ ఊసు కూడా అంతగా లేదు అప్పుడు. రేవంత్ రెడ్డి గారు కూడా లేరు అప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా లేరు. బట్ అదే మేడం, ఇక్కడ ఏమైంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మున్సిపాలిటీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవుతున్న వాళ్ళు బీజేపీ కేసు, కాంగ్రెస్ కేలే. తెలంగాణ సెటిలర్స్ అంతా బీజేపీ కేసారు, ఆంధ్ర సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ కేసారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రెండే గెలిచినాం, తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ ఒకటి గెలిచిన పరిస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి రాజకీయ సినారియా. ఊహించని పరిణామాలతో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అవ్వడం, ముఖ్యమంత్రి అవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఈ గేమ్ లో ఒకవేళ నిజంగానే అంటే ఇది ఒక ట్రయల్ రన్ కూడా చూడొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే గనక ఇక్కడ రాజకీయం ఎలా ఉంది అనేది ఒక ట్రయల్ రన్ గా అయితే చూడొచ్చు. చెప్పలేము అని మీరే అంటారు, కాదు చెప్పలేము అని మీరే అంటారు, ఎగ్జాంపుల్స్ చెప్పి ఇది జరగదు అని మీరే అంటారు. ఏమో జరుగుద్దేమో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక్కసారిగా సరే వీళ్ళు వాళ్ళు కాదు వీళ్ళని చూద్దామని ఇంకోసారి ట్రై చేస్తారు అనుకోండి, కాన్ఫిడెన్స్ ఎవరికైనా తగ్గొచ్చేమో, తర్వాత ఎవరికైనా కాన్ఫిడెన్స్ పెరగొచ్చేమో. ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపిరెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, కౌశిక్ యాదవ్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇది మగధ డిబేట్. చూస్తూనే ఉండండి మగధ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.